అతి పురాతనమైన టెంపుల్ ఇది. 500 చరిత్ర కలిగినటువంటి టెంపుల్. స్వయంభూగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం. సుమారు ఒక 500 ఏళ్ల క్రితం నాటి స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయం దగ్గర మనం ఉన్నాం. दत्तात्रेया तव शरणं दत्तनाथा तव शरणं त्रिगुणात्मका त्रिगुणातीता त्रिभुवन. మెట్లు కూడా మనం చూస్తున్నాం. ఇలా పైకి వెళ్ళి అక్కడ స్వయంభూగా వెలిసిన ఆ దత్త క్షేత్ర దర్శనం చేసుకుంటూ దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని మనం పొందుదాం. సీతారాం బాగ్లో ఉన్న ఈ దత్తాత్రేయ పహాడ్ అని అంటారు. మరి ఈ పహాడ్, ఈ కొండ ఎక్కి స్వామి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం రండి. दत्तात्रेया तव शरणं दत्तनाथा तव शरणं त्रिगुणात्मका त्रिगुणातीता त्रिभुवनपालक तव शरणं शाश्वतमूर्ते तव शरणं श्यामसुन्दरा तव शरणं शेषाभरणा शेषभूषणा शेषशायि गुरु तव शरणं षड्भुजमूर्ते तव शरणं षड्भुजयतिवर तव शरणं దండకమండలు గదా పద్మ శంఖ చక్రధర తవ. సుమారు 500 ఏళ్ల నాటి ఈ చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఎప్పుడూ ఏదో ఒక నిదర్శనం, ఏదో ఒక అద్భుతం కనిపిస్తూనే ఉంటుంది. అయితే అవి మాయలు కావు, అవి లీలలు కూడా కావు. అది స్వామివారి యొక్క అనుగ్రహం. ఎందుకంటే ఇక్కడికి మొట్టమొదటిసారిగా వచ్చిన వాళ్ళు ఎంతో నమ్మకంతో, ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తారు. వాళ్ళ మనసులో ఏమైనా కోరికలు ఉంటే, అది కూడా ధార్మికమైన కోరికలు, అలా ఉన్నట్లయితే ఏమైనా బాధలు ఉంటే, చింతలు ఉంటే, భయాలు ఉంటే అవన్నీ తొలగించమని ఇక్కడ స్వామివారిని అడుగుతారు. అలా అడిగిన తర్వాత ఖచ్చితంగా స్వామివారు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ధార్మికమైన కోరికలను తప్పకుండా తీరుస్తారు. కాబట్టి ఇదిగో నేను ఉన్నాను అనేటట్టుగా స్వామి కోరికలను తీరుస్తూ ఉంటారు. మనం మెట్లు చూసాం కదా, ఆ మెట్ల దగ్గర నుంచి అలా ఒక్కొక్క కొబ్బరికాయ ఒక్కొక్క మెట్టుకి కొట్టుకుంటూ వచ్చి, అంటే మొక్కుకున్న వాళ్ళు, లేకపోతే చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి అక్కడి నుంచి మొదలవుతుందన్నమాట ఆ భక్తి, ఆ కృతజ్ఞత. అలా ఆ మెట్లెక్కుతూ వాటికి పూజ చేస్తూ స్వామి దాకా వచ్చి చేరుకున్న తర్వాత స్వామి ఎంతో కృతజ్ఞత నేను తెలియచేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ కష్టం నుంచి నువ్వు నన్ను బయట పెట్టావు అని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో భక్తులు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. అలా ఈ ఆలయానికి స్వామి ఎప్పుడూ చక్కగా వింటూ ఉంటారు, మనపైన దృష్టి పెడుతూ ఉంటారు. మనం ఆమాత్రంగా ప్రేమగా భక్తిగా వేడుకుంటే చాలు, స్వామి ఖచ్చితంగా మన కోరికలు తీరుస్తారు అని అంటూ ఉంటారు. జై గురు దత్త. ఇది మన దత్తాత్రేయ టెంపుల్, సీతారాంబాగ్ దత్తాత్రేయ గుట్టలో వెలిసినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి అతి పురాతనమైన టెంపుల్ ఇది. 500 చరిత్ర కలిగినటువంటి టెంపుల్. ఇక్కడ మునులు, గురువులు తపస్సు చేసినటువంటి ప్లేసు. సన్యాసులు ఎంతోమంది ఆ దత్తాత్రేయ కోసం తపస్సు చేస్తే స్వామివారు వాళ్ళ తపస్సుకు మెచ్చి ఆశీర్వాదం ఇచ్చిన ప్లేసు ఇది. అతి పురాతనమైన ప్లేసు. ఇక్కడ మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని దత్తాత్రేయ స్వామి గురువులు అనుకున్న కోరికలు నెరవేర్చిండు కాబట్టి మనము అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆ స్వామివారి సేవలో పాల్గొని ఆ స్వామివారి ఆశీర్వాదం పొందాలని మనవి చేస్తున్నాము. మన 4వ తారీఖు దత్త జయంతి స్వామివారి జన్మదినం ఉన్నది కావున ఆ రోజు ఆ స్వామివారి సేవలో పాల్గొని ఆ స్వామివారి ఆశీర్వాదం పొందాలని మనవి చేస్తున్నాము. శివ శివ శంకర భక్తవ శంకర శంభో శంకర నమో నమో. సీతారాం బాగ్లో ఉన్న పురాతనమైన, అతి పురాతనమైన స్వయంభూగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం. అసలు ఈ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయి అంటే మాటలకైతే అందని భావం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే చక్కగా మొత్తం, అంటే మన హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం కనిపిస్తుంది. అలాగే ఎంతో చల్లగా ఉంటుంది. ఏ సమయంలో వచ్చినా చక్కగా ఇక్కడే అందరూ కూర్చుని కాస్తసేపు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఈ చిన్ని కొండలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చి అలా కూర్చుంటే ఎంతో ప్రశాంతత, అది కూడా భగవంతుని యొక్క సమక్షంలో.
మనం చూస్తున్నాము మొత్తం ఊరంతా కూడా ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉంటుంది. చాలా ఆహ్లాదంగా, అంటే ఆనందం అని కూడా కాదు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా చక్కగా కాస్తసేపు ఇక్కడ కూర్చుని హాయిగా గడిపి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇలా ఈ ఆలయానికి ఎన్నో 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 ప్రత్యేకతలు ఉన్నాయి. करुणानिधे तव शरणं करुणासागर तव शरणं శ్రీపాద శ్రీవల్లభ గురువరం. దత్త జయంతి సందర్భంగా అసలు ఇక్కడ ఎంతమంది వస్తారు అన్న విషయం గురించి అస్సలు మాట్లాడుకోలేం. చాలామంది జనం ఉదయం 4 గంటల నుంచే ఇక్కడ పూజలు అభిషేకాలు అన్నీ మొదలైపోతాయి. చాలామంది ఇక్కడికి వస్తారు ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం. సాయంత్రం అంటే సుమారు 6-6:30కి చక్కని హారతి సేవ కూడా ఉంటుంది. ఆ తర్వాత మనకి పల్లకీ సేవ కూడా ఉంటుంది. అంటే ఈ చుట్టుపక్కల ప్రదేశాలకి స్వామివారు దిగి వస్తారనమాట ఊరేగింపు రూపంలో. కాబట్టి ఆ పల్లకీ సేవ అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారు పైకొచ్చిన తర్వాత ఇంకా చెప్పాలి అంటే అర్ధరాత్రి వరకు ఈ వేడుకలు జరుగుతూనే ఉంటాయి. సుమారు 12 గంటలకి మళ్ళీ ఒక హారతి అన్నది ఇస్తారు. అక్కడతో వేడుకలు ముగుస్తాయి. కాబట్టి సీతారాం బాగ్లో ఉన్న ఈ దత్తాత్రేయ పుణ్యక్షేత్ర దర్శనం, ముఖ్యంగా దత్త జయంతి రోజు అంటే అస్సలు మర్చిపోకూడదు. ఇక్కడికి వచ్చి స్వామి అనుగ్రహం పొందే ప్రయత్నం మనం అందరము చేద్దాం. జై దత్త.